ఒక వ్యక్తి యొక్క ఐడియాలజీని మనం ఫాలో అయితే, ఆ వ్యక్తి యొక్క మాటలు ఎక్కువ వింటే ఆ ప్రభావం మన మీద చాలా పడుతుంది. కొన్నాళ్ళకు మనం అలా మారిపోతాం. ఒక హీరో అభిమానులు ఆ హీరోలాగా ఉండాలని ఎందుకు అనుకుంటారంటే, ఎక్కువ ఆ హీరో సినిమాలు చూస్తారు, ఆ హీరో వీడియోలు చూస్తారు, పాటలు చూస్తారు, అతని డ్రెస్ సెన్స్ చూస్తారు, అతని హెయిర్ స్టైల్ చూస్తారు. ఇవన్నీ చూసి నేను అతనిలాగే ఉండాలనుకుని అతన్ని ఫాలో అయిపోతాం మొదలు పెడతారు. కొన్నాళ్ళకి వీరాభిమానిగా మారిపోతారు. అభిమాని వేరు, వీరాభిమాని వేరు. ఆ వీరాభిమానులే పాపం అమాయకులు. ఈరోజు 39 మంది చచ్చిపోయారు ఒక హీరో గారి సభకెళ్ళి తమిళనాడులో. 39 మంది అంటే మాటల తొక్కిసలాట జరిగి 39 మంది చచ్చిపోయారు. నేను ఆ హీరో తప్పని నేను అనను, కానీ వాళ్ళ ప్రాణం ఎంత విలువైందో తెలుసుకోలేని దుస్థితి అనమాట. దేవుడిచ్చిన ప్రాణం ఎంత విలువైందో అర్థమైతే, తొక్కిసలాటలో చచ్చిపోవడానికి పుట్టానా నేను అనే ప్రశ్న వేసుకోండి, ఎంత చండాలంగా ఉంటుందో. ఎంత అద్భుతమైన పుట్టుక. 9 నెలలు నీ కోసం ప్రసవ వేదన పడిన మీ మమ్మీ, ఆవిడ 9 నెలలు ప్రసవ వేదన పడి నేను కన్నది ఒక